బీజేపీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు పుంజుకుంటుంది. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వారి ఎన్నికల మేనిఫెస్టోలను గణనీయంగా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో అనుకున్న స్థానాలు రాకపోయినప్పటికి కూడా వాళ్ళు దాదాపు 20-30 స్థానాలు వస్తాయని భావించారు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి అన్ని స్థానాలు రాలేకపోయినవి. కానీ ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇప్పుడు ప్రజాప్రతినిధి అనేవాళ్ళు వ్యక్తి అక్కడ లేరు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే స్థానం కూడా లేదు. ఈసారి కనీసం ఒక 5 స్థానాలైనా గెలుపొందాలని, ఒక ఎంపీ సీట్లు కానీ 2 ఎంపీ సీట్లు కానీ కైవసం చేసుకోవాలని కూడా బీజేపీ పార్టీ వాళ్ళు తత్తలాడుతున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న అన్ని కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలని భావిస్తున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినవి. ఆ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు వివరించడంలో మెరుగైన పాత్ర పోషించాలని కూడా అంటున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే 5 రామ మందిర నిర్మాణం జరిగింది. 5 రామ మందిర నిర్మాణాన్ని ప్రజలకు తీసుకెళ్తే అప్రయత్నంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా దేశంలో అనేక రక్షణ కల్పించడం జరిగింది. ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా దిగజారకుండా దేశ ప్రతిష్టను రోజు రోజుకు పెంచిన ఘనత ఒక మోడీకి దక్కిన విషయాన్ని ప్రజలు తెలియజేస్తే విజయం సాధిస్తామని కూడా బీజేపీ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షులుగా నందమూరి పురంధేశ్వరి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పురంధేశ్వరి ఎన్టీ రామారావు కుమార్తె కావడంతో ఆమెకు మంచి అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ రాజకీయ నేపథ్యం చూసుకున్నా కూడా మంచి కుటుంబం కాబట్టి ప్రజలు ఆమెను ఆదరించే అవకాశం ఉంది, ఆమె నాయకత్వాన్ని. కానీ ఓట్లు ఎలా మలుచుకుంటారు, వాళ్ళకున్న అభిమానాన్ని ప్రజల వద్ద నుంచి ఎలా కైవసం చేసుకుంటారు ఓట్లని అనేది కూడా మన చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఉండటం కోసం ఎల్లప్పుడూ వాళ్ళు కృషి చేస్తున్నారు. ప్రజల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆగడాలు కానీ, గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు కానీ మన ప్రజలు వివరించని కూడా భావిస్తున్నారు. నందమూరి పురంధేశ్వరి ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. జగన్ పైన ఆరోపణలు చేస్తూ, మరో పక్క చంద్రబాబు పైన ఆరోపణలు చేస్తూ బీజేపీకి మంచి అవకాశం ఇవ్వండి, అన్ని విధాలా కృషి చేస్తాము, బీజేపీ పార్టీకి మేము మద్దతు తెలుపుతామని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళనే అన్ని రంగాల్లో కూడా ముందుంది దేశం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క అవకాశం ఇస్తే మళ్ళా మేము దేశాన్ని అగ్రగామంగా నిలబెడతామని కూడా అంటున్నారు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయకత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కంటే కూడా బీజేపీ నాయకత్వం ఒక అవకాశం అని కూడా వాళ్ళు అంటున్నారు. ఆ అవకాశం ఎలా ఉంటుంది, ఇస్తే మంచి పరిపాలన స్వరూపం మారుస్తామని, రాష్ట్ర భవిష్యత్తు మారుస్తామని కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఉందని చెప్పవచ్చును. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుందా అని కూడా అనుమానం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే బీజేపీ పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో కనీసం ఒక 5 స్థానాలు గెలుచుకొని 2 ఎంపీ సీట్లు కైవసం తీసుకోవాలని అని కూడా ప్లానింగ్ తేలుతుంది. ఆ 5 స్థానాలు కూడా గెలుచుకుంటుందా అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారినప్పటికి కూడా ఎలాగైనా కైవసం చేసుకొని ప్రజల ముందు ఉండాలని కూడా శ్రద్ధ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు జరుగుతున్న పరిణామాలు చూస్తే బీజేపీ పార్టీ కూడా సాప కింద నీరులాగా ప్రవేశించి ఎలాగైనా సరే మెరుగైన ఫలితాలు సాధించాలని కూడా చూస్తుంది. పురంధేశ్వరి గారు కూడా అనేక రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పరిచి కమిటీల పూర్వకంగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ కమిటీలన్నీ కూడా రాష్ట్ర కమిటీకి అనుబంధంగానే కోఆర్డినేషన్తో పనిచేయటంతో ప్రజల వద్దకు వెళ్ళటం, ప్రజాసేవకులుగా మేలుకోవటంలో కూడా ముందుంటున్నారు. ఏది ఏమైనా కూడా
పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ మెరుగైన స్థానాన్ని సాధించాలని కూడా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.